మీలో చాలామంది మీ వ్యక్తిగత కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. అంటే అది బ్రతుకు తెరువు కోసం వ్యవసాయం కావచ్చు, లేకపోతే కంపెనీలలో ఉద్యోగం కావచ్చు, లేదా చేతి కష్టం కావచ్చు, లేదా కోళ్ల ఫారం కావచ్చు, లేదా ఇంకా రకరకాలైనటువంటి చేతి వృత్తులు కావచ్చు. మీరు మీ పనులు చేసేటప్పుడు ఏం చేస్తారనంటే మీ ఒంటిలో ఓపిక ఎంత ఉన్నదో అంత వినియోగిస్తారు. అంటే ఉదాహరణకు పొలంలో నాట్లు వేయడానికి వెళ్ళారు. నాట్లు తిన్నగా వేసుకుంటూ వెళ్ళరు. ఇటుగా ఒకళ్ళు ఊడుస్తూ ఉంటే, నాట్లు వేస్తూ ఉంటే మళ్ళా దాన్ని అలా వేరే వాళ్ళు అలా నాట్లు వేస్తూ ఉంటారు. మధ్యలో గ్యాప్ ఉంటుంది. దాని అర్థం ఏమిటంటే నేను త్వరగా ఇది నా బలమంతా ఉపయోగించి ఇటు వేసుకుంటూ వస్తాను, నువ్వు అటు వేసుకుంటురా, మళ్ళీ మధ్యలో మొత్తం కలిపేద్దాం. అంటే వాళ్ళ ఒంటిలో బలం ఎంత ఉందో ఆ బలమంతా వినియోగించి ఒక రోజున్నర చేసే పనిని రోజులోనే చేసేస్తారు. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు కూడా నీ ఒంటిలో ఓపిక ఎంత ఉందో, నీ మనస్సులో ఆశ ఎంత ఉందో, నీ హృదయంలో ఎలాంటి తలంపు ఉందో మొత్తం అంతా కూడా కేవలం దేవుణ్ణి కనపరచడానికే వినియోగించాలి. దేవుడు చెప్పే ఈ మాట తన హృదయములో ఈ మాటను దాచుకుంటాడో ఆ బ్రతుకు బహుధన్యకరంగా మార్చబడుద్ది. ప్రియులారా, పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో నవంబర్ 3వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్ లో నవంబర్ 4వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మిర్యాలగూడలో నవంబర్ 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. ఖమ్మంలో నవంబర్ 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో నవంబర్ 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో నవంబర్ 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. మార్కాపురంలో నవంబర్ 8వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, రైల్వే స్టేషన్ రోడ్, రాయవరం, మార్కాపురం. అడ్డాడలో నవంబర్ 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో నవంబర్ 10వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో నవంబర్ 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో నవంబర్ 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో నవంబర్ 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో నవంబర్ 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, రాడిపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో నవంబర్ 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్డు, తాడేపల్లిగూడెం. వైజాగ్లో నవంబర్ 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. మాచెర్లలో నవంబర్ 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానికొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. ముఖ్య గమనిక, కాకినాడలో నవంబర్ 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును.
నూతన స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, హౌస్ ఆఫ్ ప్రేయర్, చర్చి రోడ్, కాకినాడ నందు జరుగును. మార్పును గమనించి రాగలరని కోరుచున్నాము. పెద్ద డోర్నాలలో నవంబర్ 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్డు, పెద్ద డోర్నాల. పాలకొల్లులో నవంబర్ 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. నరసరావుపేటలో నవంబర్ 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. వినుకొండలో నవంబర్ 22వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, వినుకొండ, పల్నాడు జిల్లా. ఏలూరులో నవంబర్ 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. రాజమండ్రిలో నవంబర్ 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో నవంబర్ 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. గుంతకల్లులో నవంబర్ 26వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో నవంబర్ 27వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. సంతోషి గారు వీరు జోలాపురం నుంచి రావడం జరిగింది. ఈ సహోదరికి కాళ్ళ మీద గుల్లల్లాగా వచ్చి అవి తగ్గకుండా బాధిస్తూ ఉండేవట. అట్లాంటి పరిస్థితుల్లో బాధపడుతూ మందులు వాడుతుంటే తగ్గినట్టు తగ్గుతాయి, కానీ మరలా వెంటనే అవి రిపీట్ అయిపోతూ ఉంటాయి. అలాంటి బాధతో ఈమె బాధపడుతూ ఉన్నప్పుడు కర్నూలులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో ఈ సహోదరి పాల్గొని పాల్ బోయాజయ్ గారిని కలిసి, అయ్యా నా సమస్య ఇది, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి కోరి, మరి వారు ప్రార్థించి ఇచ్చినటువంటి ప్రార్థన తైలం తీసుకుని వెళ్ళి ఆ మానని గాయాల మీద ప్రేయరాలు అప్లై చేసుకుంటూ రావడం, దైవజనులు ప్రార్థించి ఇచ్చినటువంటి అంజూర ఫలాన్ని మరి విశ్వాసంతో భుజించడం చేశారు. దేవాది దేవుని దయలో నాకున్న గాయాలు పూర్తిగా నయమైపోయే. అందును బట్టి నేను తైలాభిషేక పండుగలో 12,000 ప్రత్యేక అర్పణ కూడా చెల్లించుకుని దేవుని స్తుతిస్తూ ఉన్నానని చెప్పేసి సహోదరి సంతోషి గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం.